13వ రోజు రమణి గారి ఆత్మకథ మరో మలుపు పుస్తకం నుండి ఈ రోజండి మాస్టర్స్ అంటూ నిన్నటి కంటిన్యూ చేస్తున్నారు. చూద్దామా. ఆధ్యాత్మిక ఆస్ట్రల్ మాస్టర్స్ అంటే శరీరానికి కాదు, మనసుకి మార్గం చూపే జ్ఞాన గురువులు. వారి గైడెన్స్ తో మన లోపలే ఉన్న శాంతి, స్పష్టత, ధైర్యాన్ని చూసుకొని జీవితంలోని కష్టాలను ఎదుర్కోవటానికి బలం పొందుతాయి. నేను కళ్ళు మూసుకొని జరుగుతున్నదంతా సాక్షిభూతంగా మనోనేత్రంతో గమనిస్తూ ఉన్నాను. లోపల నుంచి ఇవన్నీ గ్రహిస్తున్నా ఆస్ట్రల్ మాస్టర్స్ తో కనెక్ట్ అయిన సమయంలో అక్కడ ఉండే నర్సు వచ్చి, మేడం మీరేమీ బాధపడకండి, ఇది చాలా సహజంగా అవుతుంది, మీకు సపోర్ట్గా మేమందరం ఉన్నాం కదా అని ఆ అమ్మాయి నాతో చెప్తూ ఉంది. అంటే నర్సు నన్ను చూసి నేను చాలా డల్గా ఉన్నానని అనుకుని ఉంటుంది, కానీ నేను నా లోపల ఇంటర్నల్గా విశ్వజీవులతో కనెక్ట్ అయిన విషయం ఆమెకు తెలియదు కదా. నర్సులు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. చకచక బీపీ చూడటం, వెయిట్ చూడటం, బరువు 60 kgs ఉన్నారు అని చెప్పారు. నన్ను ఇంతకు మించి బరువు తగ్గకూడదని చెప్పటం. బీపీ 120/70 ఉంది, ఇది కూడా నన్ను అలా మెయింటైన్ చేయాలని, మౌల్డ్ వేసినప్పుడు పొట్టకి ఇవన్నీ చాలా అవసరమని చెప్పారు. కానీ కారణం రేడియేషన్ కిరణాలు ఖచ్చితమైన చోట ఫోకస్ అవ్వాలంటే శరీర స్థితి మారకూడదు. ప్రాసెస్ ముందు యూరిన్ పాస్ చేసి 1 లీటర్ నీళ్లు తాగాలి చెప్పారు. గంటకు మళ్ళీ యూరిన్ రావటంతో నన్ను నర్స్ టెక్నీషియన్ ప్రొసీజర్ రూమ్ కి తీసుకువెళ్లి 3.5 నిమిషాల పాటు రేడియేషన్ ఇచ్చారు. మొత్తం 30 రోజులు ఈ విధంగా ఉంటుందని చెప్పారు. ఉదయం సాయంత్రం టాబ్లెట్లు వేయాలి. ఆహారంలో ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఉండాలి. మా బాబు ఫుడ్ చార్ట్ ఈ పాటికి తయారు చేయటం వలన ఆ విషయం నాకు మంచి భరోసా ఉంది. నా యొక్క ఆహారం విషయంలో చాలా చక్కగా ఆచరించేదాన్ని. ఎలాంటి ఆహారమైనా వెజిటేరియన్, వేగన్ ఫుడ్ చక్కగా తీసుకునేదాన్ని. కాబట్టి ఆ విషయంలో చక్కగా ప్లాన్ చేసుకుని ఆచరించవచ్చు అనుకుంటూ వచ్చేసాను. 2వ రోజు కూడా మా బాబు చెప్పినట్లు ఉదయాన్నే తినవలసినవి, తాగవలసినవి చక్కగా తీసుకున్నాను. జీవిత గమనం. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవటానికి అవకాశం ఉంటుంది. గమ్యం పరిమితం, గమనం అపరిమితం. దారిలో ఏదైనా అడ్డు వస్తే ఆపవలసింది ప్రయాణం కాదు, పయనించే పద్ధతి. చేసే పనిలో అడ్డంకులు వస్తే ఆపాల్సింది చేసే పని కాదు, ప్రయత్నించే విధానం. నేను మా బాబు చక్కగా కారులో ఎంజాయ్ చేస్తూ హాస్పిటల్కి వెళ్తున్నాను. అలా వెళ్తుండగా నాకు చిన్నగా కడుపులో నొప్పి రావటం మొదలైంది. అయినా అలాగే చక్కగా నవ్వుకుంటూ వెళ్తున్నాం. అయితే ఆ నొప్పి తీవ్రత నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. ఎనర్జీ సెంటర్ అంటే హాస్పిటల్కి వెళ్ళగానే వాష్రూమ్కి వెళ్ళాను మోషన్ కోసం. నాకు వచ్చిన క్యాన్సర్, కోలన్, రెక్టల్. అసలు డాక్టర్ గారు నా ఆరోగ్యం గురించి చెప్పటానికి ముందు గాని తర్వాత గాని ఎప్పుడు అంత కడుపు నొప్పి రాలేదు. కానీ ఆ రోజు చాలా నొప్పి వచ్చింది. నిమిషానికి ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎలాంటి సమస్యలైనా దిగమింగుకొని శక్తి నాకు ఉంది. కానీ ఆ రోజు తట్టుకోలేకపోతున్నాను. ఉదయం 9 గంటలకు మొదలై నొప్పి మధ్యాహ్నం దాదాపు 3:30 గంటల వరకు భరించలేని నొప్పి. ఆ రోజు నేను చావు అంచుల వరకు వెళ్ళినట్లు అనిపించింది. అప్పటికప్పుడే నన్ను వార్డుకి మార్చి మాటిమాటికి స్కాన్లు, ఎక్స్రేలు తీశారు. మా బాబు నన్ను వీల్ చైర్లో తీసుకుని వెళ్తుంటే నేను నొప్పితో గట్టిగా అరుపులు, కేకలు పెడుతున్నాను. బాధతో తల్లడిల్లిపోతున్నారు. అప్పుడు మా బాబుతో డాక్టర్లు ఏది చెప్తే అది చెయ్యి, నొప్పి భరించటం నా వల్ల కావటం లేదని చెప్పాను. బాబు నన్ను ఓదార్చి, మమ్మీ నీకేమీ కాదు, డాక్టర్ రిపోర్ట్ ఇస్తారు చూద్దాం అని తన బాధను దిగమింగుకుని నాకు ధైర్యం చెప్తున్నాడు. మా చెల్లి, అన్నయ్య ఫోన్ చేస్తూనే ఉన్నా వాళ్ళకి జరిగింది మాత్రం చెప్పకుండా మేనేజ్ చేస్తున్నాడు.
కారణం వాళ్ళతో చెప్తే వాళ్ళు కంగారుగా వచ్చేస్తారు. ఈ స్థితిలో ఉన్న నన్ను చూసి పిన్ని మామయ్య తట్టుకోలేరు. వాళ్ళని చూసి నేను ఎక్కడ ధైర్యం కోల్పోతానని మా బాబు బెంగ. అందువల్ల మా బాబు ఒక్కడే ఆ సమయాన్ని మేనేజ్ చేశాడు. నా భర్త కూడా ఉన్నారు, కానీ మా బాబు ఎంతో మానసిక శక్తి ఆత్మశక్తి మేనేజ్ చేస్తున్నాడు. తన ఆధ్యాత్మిక బాటలో ఉండటం వలన తానెప్పుడు ధ్యాన సాధనం చేయటం తనకు ఆ శక్తి ఉంది అనిపించింది. ఈ లోపు నా అంతరంగంలో విశ్వంతో నేను గొడవ పడుతున్నాను. నేను భూమి మీద ఇంకా ఉంటాను. నాకు పూర్తిగా సంపూర్ణంగా జీవించాలని ఉంది. మొదటి రోజు నుండి నేను విశ్వంతో కనెక్ట్ అయి ఉండటం వలన ప్రకృతి నన్ను సమాధానం పరుస్తోంది. ఇదంతా కూడా నీ అనుభవం కోసమే. ఒక్కొక్క అనుభవం తీసుకొని ముందుకు వెళ్ళిపోతున్నావు. ప్రాపంచిక జీవితంలో అనుభవాలు వచ్చి నీకు చాలా కాలం అయ్యింది. ఇవి అన్నీ నీ ఎదుగుదల కోసమే. నీ ముందు ప్రణాళిక మరింత గొప్పగా చేయటానికి మాత్రమే. నువ్వు ఆధ్యాత్మికంలో ఇంకా పటిష్టంగా అవటానికి మాత్రమే. నొప్పిలోకి విముక్తి ఒక ప్రత్యేక అనుభవం. అంతరంగం నుంచి సందేశాలు తీసుకుంటూనే బాహ్యంలో నొప్పిని ఫీల్ అవుతున్నాను. హాస్పిటల్లో నొప్పి పెయిన్ కిల్లర్స్ రిపీటెడ్ గా ఇస్తున్నారు. అంతేకాకుండా స్కాన్ ఎక్స్రేలు రిపీటెడ్ గా తీసుకుంటున్నారు. ఇలా జరుగుతున్న సమయంలో నాకు తెలియకుండా బట్టల్లో చాలా పెద్ద విరోచనం అయిపోయింది. దీంతో ఒక ఓల్డ్ ఎనర్జీ రిలీజ్ అయిపోవటం బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. దాని తర్వాత హాస్పిటల్ సిబ్బంది మళ్ళీ స్కాన్ కి తీసుకుని వెళ్ళినప్పుడు ఎంత హెల్దీగా కాంతివంతంగా నడుచుకుంటూ వెళ్ళాను. చివరకు ఎక్స్రేలు స్కానింగ్లు తీసుకుని ఉదయం ఏ ఉత్సాహంతో వచ్చానో అదే ఉత్సాహంతో బాబు నేను మా వారు అక్కడి నుండి బయలుదేరాము. రాత్రి 8:30 గంటలకు ఇంటికి వచ్చాము. దారిలో వెళ్తున్నప్పుడు డాక్టర్ గారు మా బాబుకి మా ఆయనకి ఏం చెప్పారో ఆ విషయాలన్నీ వారిద్దరితో నాతో షేర్ చేయటం వలన నాకు ఒక మానసిక బలాన్ని ఇచ్చింది. అప్పుడు నాకేంటంటే చావు చివరి అంచులు వచ్చినట్లు అనిపించింది. కానీ అప్పుడు కూడా నేను ఎక్కడా నా మనోశక్తిని వీడలేదు. సరికదా ఆ సమయంలో మా బాబుతో నేను ఎప్పుడూ నేర్చుకుంటున్న జ్ఞానాన్ని పంచుకున్నాను. ప్రతిరోజు నేను ఉదయం 10:30కు వెళ్ళటం, ఆయా రోజుల్లో యొక్క పరిస్థితిని బట్టి 11:30 లేదా 1:30 వరకు అక్కడే ఉండి కాంతిని స్వీకరించి, అంటే రేడియేషన్ అండి, ఇంటికి రావటం దినచర్య అయిపోయింది. రేడియేషన్ తీసుకోవటం వల్ల రోజు రోజుకు నాకు తిండి సహించటం లేదు. దాని మీద ధ్యాస తగ్గిపోయింది. భోజనం చేస్తే వాంతి అవుతుంది. చాలా వీక్ అయిపోతున్నాను. కానీ రోజు వారి చేసే పనులు మాత్రం మానలేదు. ఉదయాన్నే లేవటం, మెడిటేషన్ చేయటం, సంగీతం ప్రాక్టీస్ చేయటం, మెడిటేషన్ కు ముందు ఓంకారం 21 సార్లు చేసిన తర్వాత మెడిటేషన్ చేస్తున్న దాన్ని. ప్రకృతి శబ్దం ఓంకారం. ఓంకారం ఉచ్చారణ ఎందుకంటే మనస్సుని నిశ్శబ్దంలో ఉంచే నాదం. అన్ని శబ్దాలకు మూలం ఓంకారం. మన శరీరంలో కూడా ఓంకారం ఉంటుంది. మనము ఓంకారాన్ని ఉచ్చరించేటప్పుడు శరీరంలో అద్భుతమైన ఫ్రీక్వెన్సీ సెట్ అవుతుంది. స్ట్రెస్ రిలీజ్ అవ్వటమే కాకుండా మనలో ఒక శక్తి ఉత్పత్తి అవుతుంది. ఓంకారం కరెక్ట్ గా ఉచ్చరిస్తే నా ఆరోగ్య సమస్యల నుండి మనం దూరం అవ్వవచ్చు. ఓంకారాన్ని నాభి నుండి ఉచ్చరించాలి. నాభి నుండి 32 సెకండ్లు ఉంచి గాలిని అలా నిలపాలి. ఓంకారం ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల వినపడుతుంది. జైనిజం, బుద్ధిజం ఇలా అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో ఓంకారనాదం ఉచ్చరిస్తారు. ఓంకారం అంటే ప్రణవనాదం ఉచ్చరిస్తారు. ఓంకారం అనేది మంత్రం కాదు, మత సంబంధము అయింది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక మూల మంత్రం లాంటిది. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణంలో ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షలో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక కారణం ఓంకారనాదం. విదేశాల్లో విశ్వవిద్యాలయాల్లో జరిపిన
పరిశోధనలో సైతం ఓంకారం మృత్యుంజయ జపం తేల్చి చెప్పటం జరిగింది. ఓంకారం ఉచ్చరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే, నాభిలో నుంచి లయబద్ధంగా ఓంకారాన్ని పలకగలిగితే మానవుని ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగి మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట తగ్గి ప్రశాంతత కలుగుతుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. థైరాయిడ్ పనితీరు క్రమబద్ధం చేస్తుంది. అంతటి మహత్తు ఒక ఓంకారం ఉచ్చారణ వలన కలుగుతుంది. నిజానికి నేను ఇవన్నీ ఎంతో చక్కగా ఆచరిస్తున్నప్పటికీ నా శరీరంలో కావలసినంత రక్తం ఉండకపోవటం వలన ప్రతి వారానికి ఒకసారి రక్తం ఎక్కించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను వాడుతున్న మెడిసిన్ అలాంటిది. రేడియేషన్ వల్ల హెచ్బి కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల నేను రక్తం తీసుకున్న ప్రతిసారి ఇలా అనుకుంటున్నాను, న్యూ ఎనర్జీని తీసుకుంటున్నాను అని. అయితే బాగా ప్రాసెస్ జరగటం వలన నాకు శరీరం యొక్క సహకారం రోజు రోజుకు తగ్గుతుంది. ఎందుకంటే తిండి సహించకపోయినా బలవంతంగా తినటం, అలాగే ఎక్కువ సార్లు మోషన్స్ అయిపోవటం వల్ల రోజు రోజుకు నీరసపడిపోతున్నాను. ఆ సమయంలో ప్రాణాయామం ఎంతో శ్రేష్టం అని తెలిసి రోజు ఉదయము ప్రాణాయామం చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నాను. దానివల్ల ఎంతో మేలు ఉంటున్నది. నిజానికి ఈ స్థితిలో అన్నీ చేయగలుగుతున్నానంటే నా మీద నాకు నమ్మకం మరియు ఇది వరకు తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి అనే తపన నాలో ఉంది. నిజం చెప్పాలంటే అండి, ఇది 100% అండి. ఎవ్వరు కూడా ఇలాంటి పరిస్థితి, ఇలాంటివి ఎదుర్కొంటూ పెయిన్తో ఉన్నప్పుడు ధ్యానం కూడా చేయలేమండి. కానీ రమణి గారు ఈ స్టేట్ లో కూడా తన ఆధ్యాత్మికతని ఇంత యూజ్ చేసుకుంటున్నారంటే ఇది ఆచరించటానికి ఒక ప్రతీక అని చెప్పాలండి. ఆచరణీయానికి ఉన్న శక్తి అంతటిదో ఈ మేడం నిరూపిస్తున్నారు. అంటే ఏదో తన బుక్ చదువుతున్నానని చెప్పటం కాదు మాస్టర్స్, నిజంగా తిను అసలైన గురువు అండి. తిను ఆచరిస్తున్నవి ఇప్పుడు నేను ఈ బుక్ చదువుతున్నప్పుడు నా జీవితంలో ఎదురవుతున్న వాటికి తాను చెప్పిన ఎన్నో విషయాలు నేను ఎగ్జాంపుల్స్ గా తీసుకోవాల్సి వస్తున్నది కూడా. తను ఆ స్టేట్ లో అలా అన్నప్పుడు నేను ఈ స్టేట్ లో ఇలా ఎందుకు చేయలేను అనేది ఎన్నో సందర్భాల్లో నాకు తను ఒక ప్రేరణ అవుతున్నారు. ఆ ప్రేరణ ఇది అనుభవిస్తున్న వాళ్ళందరికీ కలగాలన్న తన తపనకి మనం ధన్యవాదాలు చెప్పక తప్పదండి. నిజంగా రమణి గారు ఒక ప్రాక్టికల్ మాస్టర్. పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కి పత్రిజీ నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పారు. నో డాక్టర్ నో మెడిసిన్ అంటే అంత ఈజీ అయిన విషయం కాదండి. కానీ అది తను నిరూపిస్తున్నారు. ఎలా అంటే తన మనోబలం, మనోధైర్యం, ఆత్మశక్తితో చాలా గొప్పగా, నిజంగా చాలా అభినందించటానికి వర్డ్స్ కూడా రావట్లేదండి. సో నాకు అనిపించింది మీతో పంచుకున్న. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ఇది అవసరమైన వారికి అందించండి. ఎందుకంటే మాస్టర్స్ ఒక ఇన్స్పిరేషన్ అనేది మనిషి జీవితాన్ని మరో మలుపు తిప్పక తప్పదండి. ఐమ్ రైట్ అండి. మళ్ళీ రేపు అష్టాంగ ప్రాణాయామం అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ.